ఎక్కువ లాగొద్దు. ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరితోటి దైవ శాఖలతోటి మరి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరు ఎవరైనా జయశాలి గారి గురించి మాట్లాడదలుచుకుంటే 2 నిమిషాలు అవకాశం ఇవ్వబడుతుంది. ఆయన గురించి మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే మాట్లాడటానికి అవకాశం ఇవ్వబడుతుంది. మరి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ప్రియులారా, తోటి జతపల్లి వాళ్ళారా, మరి పిడి సుందరరావు గారు నాకు బాగా ఎప్పుడు పరిచయం అంటే మా అమ్మాయి ద్వారా నాకు ఆయన నేను చూడలేదు కానీ ప్రత్యక్షంగా మా కూతురు పేషెంట్ పడమ్మా, నా పెద్ద కూతురు ఏమా, ఎందుకంటే మేము బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు బిడ్డని నేను ఈ పరిచర్యకి తీసుకొచ్చాను. తర్వాత నాకంటే గ్రేట్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. సో అంతటి ఆత్మీయ కూతుర్ని నేను కన్నందుకు ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ, మరి ఒకసారి మూర్తి గారిని కొట్టారు, మీకు తెలుసో లేదో, స్వామి గారిని సికింద్రాబాద్ లో. ఇక్కడ ఇటు పెద్ద ఆయన సతీష్ అని ఉన్నాడు, అటు బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆ పక్కనే శ్యామ్ కిషోర్ ఉన్నారు. ఎవడో కూడా మాట్లాడలేదయ్యా. ఒక పాస్టర్ని కొట్టారు కొంతమంది అని. ఏ అంటే కొంచెం ఎమోషనల్ అను, ఏ పాస్టర్ కూడా ముందుకు రాదు. అలాంటి టైంలో పిడి సుందరరావు గారు అక్కడి నుంచి వైజాగ్ నుంచి మరి ఆయన ఈ కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద పెద్ద పాస్టర్ని ముందుకు తీసుకొచ్చి దాంట్లో మా అమ్మాయి కూడా పాల్గొని మరి దాన్ని ఏమంటారు ర్యాలీ నిర్వహించారు. అప్పటి నుంచి నేను అంతకుముందు పిడి సుందరరావు గారు అంటే కొంచెం వాక్యానుసారంగా నాకు కొంచెం నచ్చేది కాదు. అక్కడ నుంచి ఒక దమ్మున్న పాస్టర్, దమ్మున్న సేవకుడు, ఐక్యతలో, ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు 4 అయితే మొట్టమొదటి చదువుతారు ఎవరన్నా, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగి తండ్రి అయిన దేవుడు కలిగించు ఐక్యతను ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విషయముతో చక్కటి మాటలు ఆయన రాయించాడు. ఆయన మాత్రమే అవి చేయగలిగాడు. ఈ జంట నగరంలో ఎవడు కూడా ముందుకు రాలేదండి ఆయన విషయంలో. నాకు బాగా ఆ విషయంలో నా గుండెల్లో చాలా బాధ ఉండే. ఇక్కడ మన జంట నగరంలో పాస్టర్లంతా డబ్బు తట్టుకునేవాళ్ళు. ఈ క్రిస్మస్ వస్తే బాగా డబ్బు తట్టుకుంటారు. మేము మాత్రం క్రిస్మస్ తక్కువ చేస్తాం, అవి చేయము. మేము ఓన్లీ పునరుద్ధానాన్నే బాగా చేస్తాం. అందరికీ అర్థం అవ్వాలంటే పునరుద్ధానాన్నే చేయాలి. ఇప్పుడు డబ్బు తట్టుకునే పాస్టర్ని క్రిస్మస్ బాగా చేస్తారండి. మీరు ఎవరు కూడా బాధపడద్దు, నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మీరు ఎవరు బాధపడొద్దండి. సో ప్రియులారా, మరి అలాంటి మంచి నాయకుడి గురించి ఆయన జన్మదినాన్ని మరి ఆడపిల్లలు చక్కటి తల చేసి ఇంత చక్కటి ప్రోగ్రాం చేయడానికి దేవుడు వాళ్ళ హృదయాలు తెలిసినందుకు మొట్టమొదటిగా దేవాదేవికి నేను వందలు తెలియజేస్తూ ఉన్నానండి. సార్ తప్పకుండా కొడతాం. మా అమ్మాయి తిరుమలాదేవి కమిటీ వారందరికీ కూడా ప్రభు పేరట. ఎందుకంటే ఆడపిల్లలు దేవునిలో ఎంత బలంగా నడిపించాడంటే ఆయనకే సాధ్యం. తండ్రి అయిన దేవునికి, తర్వాత పిడి సుందరరావు గారికి సాధ్యమైంది. ఇలా అంత చక్కటి వాక్యాలు చెప్పగలిగే స్టేజ్కి తీసుకొచ్చాడు. ఎంటీహెచ్ చేసిన పిల్లలు ఉన్నారు మన మధ్యలో. అందుని బట్టి నేను పిడి సుందరరావు గారు అంటే అప్పటి నుంచి నాకు ఆయన అంటే మంచి అభిమానం, అదే కొనసాగుతూ ఉంది. ఎప్పుడన్నా వాక్యానుసారంగా నేను మా కూతురు కొన్ని విషయాల్లో మాట్లాడుకుంటాం, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు తిట్టుకుంటున్నారా అనుకుంటారు. బట్ మేము ఆత్మీయంగా మాట్లాడుకుంటాం. అది చూసేవాళ్ళకి ఏంటంటే స్వరం పెద్దగా ఉంటుంది అని. కాకపోతే ఎవరి బాణీలు ఎట్లా ఉన్నా కూడా మనందరికీ సమాధానం అనే బంధంతో తండ్రి నడిపిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ సెంటర్ ఇచ్చిన తమ్ముడు జ్యోతిబాబుకి, మరి చెల్లి అమ్మాయికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే అడగగానే తప్పట్టు కొడదాం. సెంటర్ ఇచ్చి అన్నయ్య ఈ పనిలో మేము కూడా భాగస్తులం అవుతాం, మీరు ఒకవేళ 10 రూపాయలు ఇస్తే చాలపోతే నేను ఆ 11 రూపాయలు పెట్టి ఈ ప్రోగ్రాన్ని నడిపిస్తానని ధైర్యాన్ని ఇచ్చి అభయాన్ని ఇచ్చి మరి మిమ్మల్ని అందరిని ఫోన్ చేసి పిలిచిన తమ్ముడికి ప్రత్యేకంగా వందలు తెలియజేస్తున్నానండి. జ్యోతిబాబు మరి చక్కటి ఓర్పుతో ఉన్నారు. మరి కేక్ రావడం లేట్ అవుతుంది కనుక మీరు ఎవరైనా పిడి సుందరరావు గురించి 2 మాటలు చెప్పగలిగితే మనం ముగించుకుందాం ప్రోగ్రాం. సార్ గురించి మరి తమ్ముడు వెంకట గారు ఎక్కడ ఉన్నారు?
వారు కూడా మాట్లాడతారని ఆశపడతా ఉన్నాను. లేదా కింద ఉన్నారా? మీరే నాన్న సరే పిల్లరా, తమ్ముడు జ్యోతిబాబుని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫ్యామిలీతో వాళ్ళిద్దరు రావాల్సిందిగా తప్పట్లు కొడతామండి. జ్యోతిబాబు అండ్ ఫ్యామిలీ